నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం పేరు సోముల గ్రామంలో గల శ్రీ చెన్నకేశవ దేవస్థానంకి అనుసంధానంగా ఉన్న పెద్ద కోనేరులో మన గుడి మన ఊరు మన బాధ్యత కార్యక్రమం కింద పూడికతీత పనులు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్ద శ్రీనివాసులు మానవతా సంస్థ అధ్యక్షుడు నరసింహమూర్తి, రెడ్ క్రాస్ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ గత 500 సంవత్సరాల నుంచి ఈ గుడి ఉందని తెలిపారు. గుడిలోని చిన్న కోనేరు పూడికతీత కార్యక్రమం ఇప్పటికే పూర్తయిందన్నారు. ఇప్పుడు పెద్ద కోనేరు పూడికతీత పనులు చేస్తున్నామని పేర్కొన్నారు. బనగానపల్లె నియోజకవర్గం సంజావల మండలం పేరుసోముల గ్రామంలో గత 500 సంవత్సరముల నుంచి చెన్నకేశవ గుడి నిర్మాణం నిర్మించబడినది. ఇది గుడి తర్వాత చిన్న కోనేరు పూర్తి చేసినాము. వర్క్ పెద్ద కోనేరు వర్క్ పూర్తి చేస్తూ ఉన్నాము. ఈ గత పెద్దలు మాత్రము ఎల్ల దస్తగిరయ్య నాయుడు, వల్లభరెడ్డి రామస్వామి రెడ్డి గారు 82వ సంవత్సరంలో దీన్ని పూడికి తీసివేసినారు. అప్పటి నుంచి ఎవరు ఈ పూడికి తీయలేదు. మళ్ళా గత ఈ గ్రామ పెద్దల సమక్షంలో సురేష్ రెడ్డి, తర్వాత చిన్నశేఖర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, తర్వాత ఏళ్ల శ్రీనివాసులు, శీల వెంకటేశ్వర్లు, డాక్టర్ నరసింహమూర్తి, డాక్టర్ నాగరాజు, గ్రామ సేవకులు అందరూ కలిసి దీన్ని క్లీన్ చేయిస్తూ దీన్ని నీట్గా తయారు చేయవలసిందిగా కోరుతున్నాం. నంద్యాల జిల్లా సంజావల మండలం పేరుసోముల గ్రామంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంకు అనుసంధానంగా ఉన్న చిన్న కోనేరును గత 20 రోజుల కిందట శుభ్రపరచడం జరిగింది. అలాగే పెద్ద కోనేరును కూడా ఇప్పుడు శుభ్రం చేస్తున్నాం. గత వారం నుండి కూడా ఈ కోనేరును శుభ్రం చేయడం జరుగుతుంది. ఈ దేవస్థానము కోనేరులని కూడా విజయనగర చక్రవర్తి సదాశివరాయల కాలంలో ఆలియ రామరాయల సహకారంతో రామరాయల దాయాది జగ్గరాజు నిర్మించిన ఈ కోనేరులు కొద్దిగా పురాతనంగా ఉండడం వల్ల దీనిలను మన భావితరాలకు కూడా చూపించాలనే ఉద్దేశంతో ఈ కోనేరులను శుభ్రపరచడం జరుగుతుంది. ఈ చిన్న కోనేరును గత 10 రోజుల కిందట క్లీన్ చేయడం జరిగింది. పెద్ద కోనేరును కూడా చాలా బాగా దీన్ని శుభ్రపరిచి జాతికి అంకితం ఇచ్చే విధంగా దీన్ని తయారు చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, గ్రామ యువత కూడా అందరూ సహకరిస్తున్నారు. వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా 10 రోజుల కిందట చిన్న కోనేరుని గ్రామ పెద్దల ఆధ్వర్యంలో, గ్రామ ప్రజలు, గ్రామ యూత్ ఆధ్వర్యంలో దాన్ని 2 విడతల వారీగా శుభ్రం చేయడం జరిగింది. సెకండ్ విడతగా పెద్ద కోనేరుని కూడా గ్రామ పెద్దల ఆధ్వర్యంలో, గ్రామ యువకుల ఆధ్వర్యంలో ఈ కోనేరుని కూడా శుభ్రం చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో దీన్ని మా నియోజకవర్గ మన రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు బీసీ జనార్దన్ రెడ్డి సార్ గారికి దీన్ని చూపిస్తూ రేపొద్దున దీనికి మొత్తము చుట్టూ సిమెంట్ రోడ్డు వేయడానికి, ఆ తర్వాత ప్లాంటేషన్ కూడా పెంచి దీన్ని ఒక పార్కులాగా దీన్ని తయారు చేపిస్తారని చెప్పేసి మేము ఆయన్ని విజ్ఞప్తిని కోరుతున్నాం. అదేవిధంగా ఈ కోనేరు 2 కోనేరులు కూడా చాలా సీళ్ళతో నిండుకున్నాయి. మరి ఆ కోనేరులని మళ్ళీ పునరుద్ధరించడం, మరి దాని సీళ్లు తీసి యథాప్రకారంగా ఈ పాత ఉనికిని కనుమరుగు కాకుండా మరొక్కసారి దాని వినియోగంలోకి మా గ్రామ పెద్దల ఆధ్వర్యంలో, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో, గ్రామ యూత్ ఆధ్వర్యంలో అందరి సహకారంతో ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా మేమందరం కూడా పట్టుదలతో ఈ యొక్క 2 కోనేరులని శుభ్రం చేసి మరి గ్రామ ప్రజలందరికీ, మరి గ్రామంలో ఉన్నటువంటి యూత్లందరికీ దీన్ని ఆదర్శంగా భావి తరాలకు మన యొక్క ఉనికి, మన యొక్క పాత కట్టడాలని కనుమరుగు కాకుండా వారికి మరి తెలియజేస్తూ వారిని కూడా దీంట్లో పాలు పంచుకోమని చెప్పేసి వారికి కూడా అవేర్నెస్ తెస్తూ